చూడు ఎలా పడిపోయాడు. అయ్యో ఏంట్రా ఇది? ఏం లేదు మా. ఏం లేకపోవడం ఏంటి? ఎలా కవిలిపోయిందో చూడు. అరే ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఎవరితోనన్నా దెబ్బలాడేవా? ఎక్కడివి? సీరియల్లో లవర్స్ కలిసిపోయారు కదా, నా దగ్గర బెట్టింగ్ డబ్బు కొట్టేశా. రే అశ్విన్, ఇది అన్యాయం రా. నాకు సీరియల్ నాలెడ్జ్ అస్సలు లేదు. హలో Please, చేరా, please. అదంతా నాకు తెలీదు. ఆడేవ్ ఓడేవ్. Please బెట్ రా. ఇస్ ఎ బెట్. బి ఎ మ్యాన్ డాడ్. కమ్ ఆన్. ఏంటి సిరి, నీ మాట నమ్మి వీడితో ఓడిపోయాను. పందెంలో ఓడిపోతే ఇందుని మర్చిపోతాడనుకున్నాను. ఆ చిలక ఎలా చేస్తాడని నాకేం తెలుసు? మల్లెపూల మారానికి బంతి పూల పారాని గున్నమామి పందిళ్ళలోనా బెల్లుకొట్టి అలాగేద్రా బెల్లుకొట్టాం డింగ్ 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 ఇలా కొట్టాలి డింగ్ 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 ఎవరు? వావ్ మేడం వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ యు హావ్. ఫేస్ మార్చకుండా శారీలు మార్చి 70 క్యారెక్టర్లు చేస్తా మీ చేత. బూస్ట్ ఏరా మేడం మొక్కలు కాఫీ నీళ్ళు ఎందుకు కొట్టిదిరా? మీ ఎదవ చుంచులకు ముఖం చూస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. అబ్బా అది కాదండి, కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అలా మొఖంలో మొఖం పెట్టేసి మీద అడిపోకూడదు. మేనర్స్ మిస్ అయిందంట. వాస్తు కూడా మిస్ అయింది. అటు వెళ్దామా? అది జాబిలితో చెప్పనా జాము రాత్రి కలలలో నీవు చేసిన అల్లరి. హాయ్ సార్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్, హౌ యూ? ఐఎమ్ వెరీ ఫైన్ మీరు సార్. ఐఎమ్ సీరియల్ సింహం, లివింగ్ లెజెండ్ ఆఫ్ బులితెర. ఎప్పుడు వినలేదే. వెళ్ళలేదంట. చెప్పు. చిలకమర్తి సప్తగిరి, గుండెల్లో గండం డైరెక్టర్. రేయ్, నిన్నేదో పెద్ద ట్రాజడీ కింగ్ అంటారు, ఎందుకురా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావు? లాస్ట్ మినిట్ లో అలా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్. ఇంచుమించు అలాంటిదే. ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఎంతో మంది గ్యాంబ్లర్స్ సఫర్ అవుతున్నారు. ఇవరా నా 10,000 ఇవరా. 10,000 నేనెందుకు ఇవ్వాలి? నా దగ్గర లేవు. ఎందుకంటే దెబ్బలు తింటారు సార్. లోపల చైన్ ఉంది, తీసేసుకోండి. దుబాయ్ లో కొన్నాడు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఇటు సైడ్ వాస్తు బాగుంటుందన్నా మీ కదరా? టైం అయిపోతే ఏది బాగుంది. హలో చిలక. హే అశ్విన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? యాక్చువల్ నీ కోసమే వచ్చాను తెలుసా. థ్యాంక్స్ చిలక, క్లైమాక్స్ మార్చినందుకు. క్లైమాక్స్ మార్చడం కాదు బ్రదర్, టోటల్ నీ లైఫే చేంజ్ చేస్తున్నా. రియలీ? యా, హౌ? నా నెక్స్ట్ సీరియల్ నీ లవ్ స్టోరీతోనే. నువ్వు నన్ను మొన్నొచ్చి కొట్టేలేక నీ ఎమోషన్ నచ్చింది. ప్రేమ కోసం నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసి నీ క్యారెక్టర్ నచ్చింది. నీ లవ్ స్టోరీతో ఒక బయోపిక్ సీరియల్ ని ఎపిక్ లెవెల్ లో తీస్తే ఆడియన్స్ రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు. సీరియల్ కి నేమ్ కూడా పెట్టేశాను, హృదయంలో హుద్ హుద్. వద్దు వద్దు. యా, ఎందుకు తెలిస్తే ఫీల్ అవుద్ది, నాకు ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ పేరు ఇందు అంట. నువ్వు రాసుకో, నువ్వు రెమ్యూనరేషన్ తీసుకో. 1000 ఎపిసోడ్స్ కి ₹1,00,000. 13 ఎపిసోడ్లు ఎంతరా? 13 లక్షలు తీసుకో. ఓ నువ్వు ఫేస్ అలా పెట్టకు బ్రో, ఒక్క సీన్ చెప్పి నేను ఇంప్రెస్ చేస్తాను చూడు. ఓపెన్ చేసిన వెంటనే ఇందు ముఖం మీద 2 లీటర్ల యాసిడ్ పోసాం కాళ్ళ, 1 లీటర్ పెట్రోల్ పోసాం కాళ్ళ, 1 లీటర్ డీజిల్ పోసాం కాళ్ళ, 3 కలిపి పోసాం. అప్పుడు గాలి నాకు కాలిందిరా. ఏరా, నా ఇందుని చంపేస్తావా? ఇందు మీద యాసిడ్ పోస్తావా? ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ముక్కలు ముక్కలు కన్నరికి. కుక్కలకి నక్కలకేస్తారా? అవి కూడా తినవండి. నో, నీతో తినిపిస్తా. ఎందుకు వచ్చిన యాతన? ఫ్యామిలీ ఫ్యామిలీ తలో సింగిల్ వేసుకున్నారు. మనం కొత్తగా రాసుకుందాం. ఇప్పుడే ఒక డెసిషన్ వచ్చా. వీడి వెంటే తిరుగుతా, వీడి మీద రీసెర్చ్ చేస్తా. వీడి కథతో ఒక బయోపిక్ లాంటి సీరియల్ తీసి ప్రపంచ సీరియల్స్ డైరెక్టర్ హిస్టరీలో ఒక లెజెండ్ లా మిగిలిపోతా. పద. బండి తిప్పిపెట్టుకో, మన ఊరికి రిటర్న్ వెళ్ళిపోవాలి. నువ్వు చేసిందేం బాగలేదు. మొన్న కిరీట్ ఆఫీస్కి వస్తే అలా ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతావా? తప్పు కదా. అతను నాకు నచ్చలేదు నాన్న. నార్మల్, కిరీట్కి ఏం తక్కువ? చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది. అంత మంచి సంబంధం కాకపోతే నీ దాకా రాణిస్తానా? నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఆన్సైట్ అమెరికా వెళ్లే ఆఫర్ ఉంది అండ్ అక్కడ మాస్టర్స్ చేసే ఛాన్స్ ఉంది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆడపిల్లవి అంత దూరం ఒంటరిగా ఎలా పంపిస్తాననుకున్నావు? ఆడపిల్లలు చంద్రమండలం కూడా వెళ్తున్నారు నాన్న. ఒకసారి మన మండలం వచ్చి చూడు. నీ వయసుండి పెళ్లి కాని ఒక్క పిల్లని చూపించు. చదువు అన్నావు, ఉద్యోగం అన్నావు, హైదరాబాద్ లో ఫ్రెండ్ తో ఉంటా అన్నావు, ఇప్పుడు అమెరికా అంటున్నావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చెప్పింది వినడం నేర్చుకో. అర్థమైందా? హాయ్ అంకుల్. ప్రియా, బాగున్నావమ్మా? యా అంకుల్, ఐఎమ్ ఫైన్. ఇంట్లో సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నారు అంకుల్, మ్యాచ్ సెట్ అవ్వట్లేదు. మొన్ననే మ్యాట్రిమోనియల్ యాడ్ కూడా ఇచ్చాం. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్ అంకుల్. బాయ్. చూడు, నీ ఫ్రెండ్ మొగుడు కావాలని ప్రకటన ఇచ్చిందంట. నువ్వేమో కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదంటున్నావు. ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటం చాలా కష్టం. కాదని మొండికేస్తే ఇంటికే. కంగ్రాట్స్ మిస్టర్ అశ్విన్. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్. నా కెరీర్లో జైలు నుంచి పరీక్ష రాసి పాస్ అయిన ఫస్ట్ స్టూడెంట్ నువ్వే. కీప్ యువర్ స్పిరిట్ లైక్ దిస్. ఐ విల్ సార్. అశ్విన్, ఇకనైనా లవ్ మ్యాటర్ వదిలేసి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సెటిల్ అవ్వు. ఇంజనీరింగ్ పాస్ అయింది ప్రేమ కోసం సార్, దాన్ని వదులుకోలేను.
హే ఇందు హాయ్ వెయిట్ ఇందు ఆగు అశ్విన్ ఐ డిడ్ ఇట్ 95% మార్క్స్. అదొకే ఇందు నువ్వు మాస్టర్స్ కి ఢిల్లీ వెళ్తున్నావా? యా ఢిల్లీ యూనివర్సిటీ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాకు చాలా ఎక్సైటింగ్. అది కాదు ఇందు, నువ్వు లేకపోతే నేను ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతానే. ఇక్కడ ఏదో కాలేజ్ చేరిపోవచ్చు కదా ప్లీజ్. కాలేజ్ చదువు కాలనీ లైఫ్ లాంటిది. యూనివర్సిటీ చాలా పెద్ద ప్రపంచం. నేను ప్రపంచాన్ని ఇందు చూడాలనుకుంటున్నా. నా ప్రపంచమే నువ్వు లేకపోతే ఒక్క రోజు కూడా బ్రతకలేను. అలాంటిది 2 years అంటే ఎలా? కమ్ ఆన్ అశ్విన్. నువ్వు లేకుండా ఇక్కడ నేను ఒక్కడిని ఏం చేయాలి ఇందు? ఎగ్జామ్స్ రాయి బ్యాక్లాగ్స్ క్లియర్ చేయి. నేను పీజీ ఫినిష్ చేసే లోపు నీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? ఇందు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హే హే డింపుల్ నువ్వనే చెప్పు. ఇందు నన్ను వదిలేదని చెప్పు ప్లీజ్ చెప్పు. చెప్పే. హా, ఏంట్రా ఏదో చిన్నపిల్లడు బొమ్మ గురించి ఏడ్చినట్టు? అయినా నువ్వు ఫెయిల్ అయితే తనెందుకు ఆగిపోవాలి? ఎవడైనా తన లవర్ ప్రోగ్రెస్ ని ఎంకరేజ్ చేస్తాడు, నువ్వేంటి డిస్కరేజ్ చేస్తున్నావు? నడు విడింతే. డింపుల్ 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 హలో. ఏంటే లండన్లో చల్లటి రాత్రి మొగుడు పక్కన వెచ్చగా పడుకున్నావా? హే అశ్విన్, నువ్వా? నంబర్ ఎలా తెలుసుకున్నారా? మీ ఇంటి పక్క నుంచి మాట్లాడుతున్నానే. యూ డెవిల్. అవును ఇందు కొత్త ఇల్లు ఎక్కడే? తెలీదురా. ఏయ్ నువ్వు ఒక్కదానివే పెళ్లి చేసుకుని సుఖ సంసారం చేసుకుంటే సరిపోద్దా? మేము ఎంజాయ్ చేయొద్దా? వయసు వచ్చేసిందే చెప్పవే. రీ నాకు తెలీదురా. తెలిసినా చెప్పను. చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో గొడవ చేస్తావు. అర్ధరాత్రి ఫోన్లో ఎవరు? అది హైదరాబాద్ నుంచి మమ్మీ వాసు. ఆహా అబద్ధం చెప్తున్నావేంటే? ఆదర్శ దంపతిమా? మర్యాదగా ఇందు అడ్రస్ ఎక్కడో చెప్పు, లేదంటే నీ మొగుడు నంబర్ కూడా నా దగ్గర ఉంది. కాల్ చేసి అప్పట్లో మన దగ్గర అఫైర్ ఉండేదని అబద్ధం చెప్పేస్తా. రీ కమీనే, నువ్వు ఇందు గురించి ఎంతగినా తగ్గిస్తావు. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. మనిషి నేచర్ ఎవరికి కావాలండి? స్టేచర్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ డు యు సే మిస్టర్ నాయుడు? యు ఆర్ రైట్ సర్. అబ్సల్యూట్లీ రైట్. ఎక్స్క్యూజ్ మీ రాణి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలండి ప్లీజ్. లోపల ఎవరు లేరు. లోపల నా ఇందు ఉంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ ఏమండి? చేయడం. అశ్విన్ వచ్చాడు. ఎక్కడ? అదిగో అక్కడ. వెళ్ళేమండి. లోపలికి వెళ్ళకూడదు సార్. ఇందుతో మాట్లాడాలయ్యా. ఎవరు ఇన్వైట్ చేశారు? అరే ఒక్కసారి కలిసి వస్తారంటే అరే, ఆగమంటే వెంటనే వచ్చేస్తానయ్యా. రేయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంకుల్ ఒక్కసారి ఇందుని కలుస్తాను ప్లీజ్. ఇందు ఇక్కడ లేదు. అంకుల్ మీరు అర్థం చెప్తున్నారు, నాకు తెలుసు ఇందు ఇక్కడే ఉంది. ఒకవేళ ఉన్నా నిన్ను కలవని మనం జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ అంకుల్ మీకు దండం పెడతాను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. నో ఎక్స్ప్లెనేషన్, నథింగ్. జైలుకి వెళ్ళినా బుద్ధి రాలేదా నీకు? ప్లీజ్ అంకుల్ అంకుల్ లెట్ మీ గో ఇన్సైడ్ ప్లీజ్. అంకుల్ ప్లీజ్ ఒక్కసారి హే వదలండి. అంకుల్ ఒక్కసారి అంకుల్ ఇందు కావాలి. ఆంటీ మీరు చెప్పండి